రోజు మనం శ్రీరాముని హృదయాన్ని గెలిచిన శబరి భక్తి కథ తెలుసుకుందాం. అడవుల్లో సీతను వెతుకుతూ శ్రీరాముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ప్రయాణిస్తున్నారు. ఆ అడవిలో ఒక చిన్న ఆశ్రమం ఉంది. అందులో శబరి అనే వృద్ధ భక్తురాలు నివసించేది. ఆమెకు పెద్దగా విద్య లేదు, సంపద లేదు. కానీ హృదయం మొత్తం శ్రీరాముడే. గురువు మాట ప్రకారం ఒకరోజు శ్రీరాముడు నిన్ను దర్శిస్తాడు అని నమ్ముతూ ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండేది. ఆ రోజు వచ్చింది. శ్రీరాముడు ఆశ్రమానికి చేరగానే శబరి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. వణుకుతున్న చేతులతో ఆమె అడవి ఫలాలు తీసుకొచ్చింది. కానీ ఒక సందేహం, ఫలాలు తీపిగా ఉన్నాయో లేదో ఎలా తెలుసు అని ఆలోచించింది. ఒక్కో ఫలాన్ని రుచి చూసి తీపిగా ఉన్నదే శ్రీరాముడికి అర్పించింది. లక్ష్మణుడు కోపంగా అన్నాడు, ఇవి మీరు తిన్న ఫలాలు రాముడికి ఎలా ఇస్తారు? శబరి భయంతో తల వంచింది. అప్పుడు శ్రీరాముడు నవ్వుతూ ఒక ఫలం తీసుకొని తిన్నాడు. లక్ష్మణ, భక్తి కలిగిన ఆహారం అమృతంతో సమానం. శుద్ధి చేతుల్లో కాదు, హృదయంలో ఉంటుంది. ఆ మాటలు విన్న శబరి ఆనందంతో కూలబడిపోయింది. శ్రీరాముని కృపతో ఆమెకి మోక్షం లభించింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.